సో ఉచితాలు ఎంతకాలం అంటూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ప్రభుత్వాలకు మొట్టికాయలు వేస్తోంది. మేము అదే అడుగుతున్నాం, ఉచిత పథకాలు ఎందుకు? ఉచిత పథకాలు అసలు ఇవ్వద్దు, కేవలం ఎక్కడైతే హ్యుమానిటీ కోణంలో మాత్రమే కొన్ని విషయాలు మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు నిరుద్యోగులకు 2500 అంటూ, మహిళలకు 2500 అంటూ, ఫ్రీ బస్ అంటూ ఇవన్నీ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. సో కొన్ని ఏరియాస్లో ఇవ్వడం మంచిదే. ఎక్కడైతే ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తున్నారు, ఫ్రీ బస్లో కూడా మీరు ఏం చేయాలి, అక్కడ ఎవరికైతే వైట్ రేషన్ కార్డులు ఉంటాయో వాళ్ళు మాత్రమే అలో అని చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ చేయరు వీళ్ళు. సో ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈరోజు ఫ్రీ బస్ అంటే వాళ్ళు ఫ్రీగా పోతా ఉన్నారు. అంటే ఆధార్ కార్డు చూపిస్తే చాలు పోతా ఉన్నారు. ఫ్రీ బస్ ఎవరి కోసం? పేదవాళ్ళ కోసమే కదా. పేదవాళ్ళనప్పుడు వాళ్ళ ఎట్లా నిర్ధారిస్తాం? వైట్ రేషన్ కార్డుతో కూడా నిర్ధారించేది దాని ప్రకారమే కదా వాళ్ళు పేదవాళ్ళని చెప్పేసి మనం అనుకునేది. మరి దాని ప్రకారమే చేయాలి కదా ఫ్రీ బస్లో. సో అది చేయరు. సో ఇట్లా సుప్రీంకోర్టు కూడా, న్యాయస్థానాలు కూడా పెద్ద ఎత్తున సీరియస్ అవుతున్నాయి. రెవెన్యూ లోటును ఎలా ప్రకటిస్తున్నారు? ఎన్నికలకు ముందే వరాలు బుజ్జగింపే. దేశంలో ఏం జరుగుతోంది? ఈ తరహా బృహత్తర పందేరాలతో ఆర్థికాభివృద్ధి దెబ్బ. నిధులుంటే విద్యకు మళ్లించండి. సుప్రీంకోర్టు. తమిళనాడులో ఉచిత విద్యుత్పై ఆగ్రహం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ అంటూ చూస్తున్నాం. హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం సుప్రీంకోర్టుకి. ఓన్లీ తమిళనాడుకి కాదు, ఎక్కడెక్కడైతే ఈ కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో ఇది బీహార్ లాంటి ప్రదేశాల్లో కూడా ఉచితంగా కొన్ని డబ్బులు ఇస్తూ ఉంది. అదేవిధంగా ఇటు మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో రకరకాల పరిస్థితుల దృష్ట్యా ఉచితంగా హామీలు ఇస్తా ఉన్నారు. సో వాటిపైన కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో పప్పు బెల్లల్లా ఉచిత పథకాలు పంచిపెట్టడం వల్ల భారత సర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సరిగా ఎన్నికల ముందే ప్రభుత్వాలు ఎందుకు సంక్షేమ ఉచిత కార్యకలాపాలపై దృష్టి పెడుతున్నాయి ప్రశ్నించింది. ఇలా పంచుకుంటూ పోతే అభివృద్ధి పనులకు పైసా కూడా మిగలదని వ్యాఖ్యానించింది. దేశ ఆర్థిక అభివృద్ధికి ఆటంకాలు ఇచ్చే విధానాలను పునఃసమీక్షించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అంటూ కూడా ఈరోజు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. సో తమిళనాడులో ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా అందరికీ 100 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందిస్తామని స్టాలిన్ ప్రభుత్వం ప్రకటించింది. దీనికోసం తమిళనాడు విద్యుత్ బోర్డు 23 ఆర్టికల్లోని నిబంధనలు సవరించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ తో కూడినటువంటి ధర్మాసనం గురువారం విచారించింది. రెవెన్యూ లోటు అధికంగా ఉన్నటువంటి మన తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కూడా ఏం చేస్తా ఉన్నారు? పెద్ద ఎత్తున ఉచితాలు ఎలా ప్రకటిస్తున్నాయంటూ బెంచ్ విస్మయం వ్యక్తం చేసింది. దీనివల్ల దేశ ఆర్థిక అభివృద్ధికి దెబ్బతింటుందని హెచ్చరించింది. రెవెన్యూ లోటు లేని రాష్ట్రాలు సైతం అదనంగా ఉన్నటువంటి నిధులను రహదారుల అభివృద్ధికి, ఆసుపత్రులకు, స్కూళ్లకు ఉపయోగించవచ్చునని సూచించింది. అందరికీ ఉచితంగా ఆహారం, సైకిళ్లు, విద్యుత్ ఇవ్వడానికి బదులుగా ఉపాధి కోసం మార్గాలు తీర్చేందుకు అన్ని రాష్ట్రాలు కృషి చేయాలని హితవు పలికింది. 100% సుప్రీంకోర్టు చెప్పింది వాస్తవం. మీరు ఇలా ఉచితాలని చెప్పేసి విద్య, వైద్యం, అభివృద్ధి సంబంధించినటువంటి అంశాల మీద జోలిపోకుండా కేవలం ఉచితాల మీద మాత్రమే పోతున్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి వెనుకాడిపోతుంది, అప్పుల పాలైపోతుందని చెప్పేసి సుప్రీంకోర్టు మొట్టికాయలు ఇస్తా ఉంది. సో అన్ని రాష్ట్రాలు కృషి చేయాలని పలికింది. దేశంలో మనం ఎలాంటి సంస్కృతి అభివృద్ధి చేస్తున్నాం? సంక్షేమ చర్యల్లో భాగంగా విద్యుత్ ఛార్జీలు చెల్లించలేని వారికి ఉచితంగా అందిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఛార్జీలు భరించగల వారికి ఉచితంగా ఇస్తామనడం సబబేనా? పెద్ద భూస్వాములకు కూడా ఉచిత విద్యుత్ ఇస్తారా అని తమిళనాడు ప్రభుత్వం నిలిచింది. ఉచితాలకు పెట్టే ఖర్చు విద్యారంగానికి మళ్లించవచ్చు కదా అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ నిధులతో నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చు కదా అని సూచించింది. ఉచిత ఆహారం, ఉచిత విద్యుత్ ఇలా అన్ని ఉచితంగా ఇస్తే ఆపై ఎవరు పనిచేస్తారు? పని సంస్కృతి చెల్లు చీటి ఇవ్వాలనుకుంటారా అని బెంచ్ గట్టిగానే మొట్టికాయలేసింది. సో ఇది మంచి పరిణామమే. ఎన్నికలు జరిగేందుకు కొద్ది రోజుల ముందు ఉచితాలు ప్రకటించడం ఎంతకాలం కొనసాగుతుంది? ఈ ధోరణి ఇలాగే కొనసాగితే దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధి కుంటుపడిపోదా? ఈ దేశంలో అసలు ఏం జరుగుతుంది? ఉచితాలు ఎవరికి అవసరమో, ఎవరికి అవసరం లేదో కూడా చూడకుండా విచక్షణ రహితంగా ప్రభుత్వ నిధులను పంచిపెట్టడం పూర్తిగా బుజ్జగింపు కిందకే వస్తుంది అని, అది దేశ ఆర్థిక అభివృద్ధికి మంచిది కాదు అంటూ కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. అది దేశానికి హానికరం అంటూ కూడా చెప్తా ఉంది. సో ఇంత పెద్ద ఎత్తున దేశానికి హానికరం అంటూ దేశ అభివృద్ధికి ఆటంకం కలుగుతా ఉంది ఈ ఉచిత పథకాల వల్ల అంటూ చెప్పడం కూడా నిజంగా ఒక మంచి అప్రిషియేట్ చేయాల్సిన అంశమే ఇది.